చంద్ర యాక్టింగ్ భయ విలనిజం అయితే చింపి పడేశాడు. ఇంకా మిగతా వాళ్ళు మామ ఫైనల్లీ మాస్ మహారాజా రవితేజ నడిచిన మాస్ జాతర మూవీ అయితే చూసి రావడం జరిగింది. మూవీలో వింటేజ్ రవితేజ లుక్స్ అండ్ యాటిట్యూడ్ అయితే బ్యాక్ అని చెప్పొచ్చు. మూవీలో మెయిన్ గా రవితేజ లుక్స్, యాటిట్యూడ్ అండ్ కామెంట్ టైమింగ్, ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ మనకు యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ కనిపిస్తాయి, కానీ ఒక ఫ్లో లో వెళ్ళిపోతూనే ఉంటాయి. అది చాలా బాగా నచ్చింది నాకు. మూవీ స్టోరీ విషయానికి వస్తే మనోడు ఒక రైల్వే ఎస్ఐ. తనకు ఫస్ట్ ఒక ఊర్లో ఉంటాడు, తర్వాత తనకు ఒక ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోని చూడడం, హీరోని తనకు నచ్చడం, హీరోతో లవ్ లో పడ్డం, హీరోని తనకు టీచర్ అని చెప్పేసి అవధం చెప్పడం, ఆ విషయం తనకు తెలిసిన తర్వాత అక్కడ ఉన్న రైతులు బియ్యం పండించట్లే గంజాయి పండించడం, ఆ విషయం హీరోకి తెలియడం, తర్వాత ఆ ప్రాబ్లం లోకి హీరో ఎంటర్ అవ్వడం, తర్వాత తను ఎదుర్కొన్న సిచువేషన్స్ ఏంటి అనేది మనం మూవీలో చూడాలి. మూవీలో రొటీన్ స్టోరీ ఉన్నా కానీ దాన్ని తీసుకెళ్లిన విధానం చాలా బాగా నచ్చింది. మనకి ఎక్కడ బోర్ ఫీల్ రాకుండా ఆ ఎంగేజ్ స్క్రీన్ ప్లే అయితే బాగా మెయింటైన్ చేశారు. మెయిన్ గా మనకు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా, ఎంటర్టైనింగ్ గా చాలా ఎంగేజింగ్ వెళ్తూనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాప్ అయినట్లు అనిపిస్తుంది, కానీ పర్లేదు భయ్య, బాగానే తీసుకెళ్తాడు. దాంతో పాటు మూవీలో కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ మనకు రీక్రియేట్ చేశారు. మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు భయ్య, బాగానే ఉన్నాయి. మెయిన్ గా నాకు నచ్చింది లవ్ మేర సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది, ఆ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఇంకా మెచ్చుకోవాల్సింది ఇంటర్వెల్ బ్లాక్ భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే రవితేజ లుక్స్ అయితే వింటేజ్ రవితేజ లుక్స్ అనుకోవచ్చు. దీంట్లో కొన్ని చోట్ల బీజియం అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్లీ నాకు బాగా నచ్చింది క్లైమాక్స్ లో వచ్చే బీజియం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నాకు ఇంకా చాలా బాగా నచ్చింది అక్కడ. అండ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే రవితేజ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మనకు వింటేజ్ రవితేజ లుక్స్ తో పాటు వింటేజ్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది. అండ్ తర్వాత శ్రీలా తన రోల్ దగ్గర డీసెంట్ చేసింది. దీంట్లో నాకు బాగా నచ్చింది నవీన్ చంద్ర యాక్టింగ్ భయ విలనిజం అయితే చింపి పడేశాడు. ఇంకా మిగతా వాళ్ళు వారి రోల్స్ దగ్గరలో చాలా బాగా చేశారు. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ భయ్య, కాకపోతే దాన్ని తీసుకెళ్లిన విధానం చాలా బాగా నచ్చింది. ఒక రొటీన్ స్టోరీ అయినా కానీ దాన్ని తీసుకెళ్లిన విధానం బాగా నచ్చింది. మూవీ టీం అక్కడ సక్సెస్ అయ్యారు. మూవీ అయితే బాగుంది భయ్య, ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. రవితేజకి అయితే ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. మూవీకి నారేటింగ్ వచ్చేసి 2.25. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మన ఛానల్ లో రెగ్యులర్ గా మూవీ టాపిక్స్, మూవీ అప్డేట్స్ గురించి అయితే అందిస్తూనే ఉంటాను. ఇన్ కేసు ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.